తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రెవెన్యూ లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు నిబద్దతతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య సంయుక్తంగా వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సేవకులుగా ఉన్న మనం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భూములకు సంబంధించి ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ఫైల్స్ లో జాప్యం ప్రజలకు అపోహను కలిగిస్తున్నాయని అన్నారు. కందిపప్పు, పంచదార తూకం తక్కుదల కారణంగా ప్రభుత్వం ప్రస్తుతానికి బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రతిదీ తూకం వేసిన తర్వాతే బయటకు రావాలని సూచించారు. Once they maintain that neutrality, they take some side and they talk with the field something else and they report something else to this office. This creates a lot of problems. This can be avoided only when the MROs are having complete understanding of the field level problem and the intention to solve the issue. ఈ రెండు ఉన్నప్పుడు మనకి చాలా ఇష్యూస్ ప్రాబ్లం లేకుండా ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బీ అలర్ట్ ఆన్ దిస్ ఇష్యూ వితౌట్ ఎనీ టేకింగ్ సైడ్స్, బేసింగ్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద ఇష్యూ, ట్రై టు సాల్వ్ దట్ అండ్ ఆల్సో రిపోర్ట్ దట్ ఫ్యాక్ట్స్ ప్రాపర్లీ టు దిస్ ఆఫీస్. ప్రతి ఇష్యూలో కూడా దట్ ఈస్ మై అబ్జర్వేషన్ దట్ యూ నీడ్ టు అటెండ్ ద ప్రాపర్టీ. సబ్డివిజన్స్ లేకపోవడం వల్ల మనకి పెండింగ్ ఉంది, ఇట్స్ బీన్ పెండింగ్ ఫర్ సో లాంగ్ అట్ తహసీల్దార్ ఆఫీస్ ఆర్ ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పి ఒక చిన్న గ్రీవెన్సెస్. రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండియు వాహనాల నిర్వాహకులేనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం గడప వద్దకే రేషన్ పేరుతో 9,260 వాహనాలు కొనుగోలు చేసి పౌర సరఫరాల సంస్థకు 1,500 కోట్ల నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ఎండియుల ద్వారా రేషన్ పంపిణీపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. రబీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో 1,000 కోట్లను ఆయన విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కమిషనరేట్లో గురువారం విడుదల చేశారు. వైసీపీ పాలనలో పౌర సరఫరాల సంస్థ అప్పులు 36,300 కోట్లకు చేరాయని, అందులో 10,000 కోట్లను వచ్చేడాది మార్చిలోగా తీర్చాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు ఖచ్చితంగా సక్రమంగా నాణ్యతతోటి ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం. అందులో ఏ మాత్రం కూడా తూకంలో తేడా వచ్చినా లేదా సరుకు పక్కదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నించినా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఉదయమే మేము సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కమిషనర్ గారితో, ఎండీ గారితో నేను చెప్పింది ఏంటంటే, ఈ నెల మేము చేస్తున్న పంపిణీ కార్యక్రమంలో 251 MLS పాయింట్స్లో ఆల్రెడీ తనిఖీలు జరిగినాయి. అదేవిధంగా ఫేర్ ప్రైస్ డీలర్స్ మరియు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్, MDUs అంటాం, ఈ వాహనాలు ఏవైతే తీసుకొచ్చి వీళ్ళు పంపిణీ చేస్తున్నారో వాళ్ళు సక్రమంగా పంపిణీ చేస్తున్నారు లేదా అనే బాధ్యత మా జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. స్థానికంగా ఉన్న డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసరు, జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం తెప్పించుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా ప్రతి కార్డుదారుడికి సరైన తూకంతో బియ్యం అందించే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. నేను మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటుంది, పారదర్శకంగా, ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలతో నిండి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి అధికారం చూపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు. ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో
మొన్న కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు. చాలామంది మీడియా మిత్రులు, అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఒక అడ్డాగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానియకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకుని పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి ఒక్కసారి మీరు తలుచుకుంటేనే ఆశ్చర్యపోవాలి. ఇది కేవలం కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్స్ వరకే మేము సీజ్ చేసిన విషయం. ఇది 35,404 మెట్రిక్ టన్నులు మాకు అక్కడే దొరికింది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు, దాడులు ఖచ్చితంగా కొనసాగుతాయి. అనేక జిల్లాల నుంచి మాకు సమాచారం వస్తుంది. నేను ఒక భరోసా ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా ఆ మార్పు నెల రోజుల్లోనే మేము చూపిస్తాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఎవరు కూడా పొరపాటు చేయకుండా ఏ ఆశయాలతో అయితే కేంద్ర ప్రభుత్వం మాకు 39 రూపాయలకి కిలో బియ్యం మాకు ఇస్తుంటే దాన్ని కష్టపడి సరఫరా యంత్రాంగం ద్వారా 45 రూపాయల 33 పైసలు మాకు దాని ఖర్చు అవుతోంది. ఒక కిలో బియ్యం రూపాయికే కార్డుదారుడికి మేము సరఫరా చేస్తుంటే ఈ దుర్మార్గులు 8 రూపాయలకి 7 రూపాయలకి కొనుగోలు చేసి భారీ ఎత్తున ఈ స్కామ్కి పాల్గొంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఈ పొరపాటులో మీరు కూడా భాగస్వాములు కాబాకండి. ఎంతవరకు మనకి బియ్యం అవసరమో, ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తున్న కానుక ఇది. దాన్ని గౌరవించండి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ధర్నా నిర్వహించారు. పార్లమెంట్లో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్లో విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా హిందూ పరిరక్షణ సమితి నాయకుడు చెరుకుపల్లి గణేష్ శర్మ మాట్లాడుతూ హిందువులను దొంగలంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం సరికాదని డిమాండ్ చేశారు. పవిత్రమైనటువంటి పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ భారతదేశంలో తిండి తింటూ భారతదేశంలో సుఖజీవాలన్నీ అనుభవిస్తూ చైనా బుద్ధులన్నీ కూడా ఈ రాహుల్ గాంధీకి వచ్చాయి. ఎందుకంటే హిందువులు పరమ పవిత్రంగా ఆరాధించేటువంటి శివుడు బొమ్మను పార్లమెంట్లో చూపిస్తూ మిగతా మతాలు ఎవరికి కూడా ఆయుధాలు లేవు, కేవలం శివుడికి, హిందూ దేవతలకి ఆయుధాలు ఉన్నాయి కనుక వీరందరూ కూడా విధ్వంసాన్ని సృష్టించేవారు, తప్పులు చెప్పేవారు, అబద్ధాలు ఆడేవారు అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి ఈ రాహుల్ గాంధీ కుక్క కాదు. ఎక్కడో ఆ యొక్క భారతదేశంలో పుట్టిన వాడికి ఈ విలువ తెలుస్తుంది. ఎక్కడో చైనా సంతతికి పుట్టినటువంటి, ఇటలీ సంతతికి పుట్టినటువంటి కుక్కకి ఆ భారతదేశం యొక్క సంస్కృతి ఏం తెలుస్తుంది. అలాగే ఈ రాహుల్ గాంధీ నాటకాలు ఎలా ఉంటాయంటే ఎలక్షన్ల ముందర వరకు హిందువుల అభిమానస్తులు కాశీ వెళ్తాడు, గంగలో స్నానం చేస్తాడు, శివుడికి అభిషేకం చేస్తాడు, మెల్లో రుద్రాక్షమాలు వేస్తాడు, అభిషేకం చేస్తాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నాటకాలు బయటపెట్టి మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి గుణం ఉన్నటువంటి ఈ రాహుల్ గాంధీ ఎటువంటి నిజమైన మాటలు మాట్లాడాడో మన అందరం గమనించాలను. హిందువులపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయానికి, కుటుంబ వారసత్వానికి విదక్షిణ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది చరిత్ర వాళ్ళు చరిపేసినా సరే మనకి చరిత్ర భగవంతుడు అందించాడు. వాళ్ళు చేసిన నిజమైన రాజకీయాలు ఏం చేశారు, మన భారతదేశం వారసత్వ సంపదలు ఏం కోల్పోయాం, యువత ఏం కోల్పోయారు, యువత ఉద్యోగాలు కోల్పోయారు, భవిష్యత్తు కోల్పోయారు. అన్ని కోల్పోవడానికి కారణం ఈరోజు దేశ వారసత్వ సంపద కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడతాడు హిందువులందరూ అహింసవల్లని. మన ర్యాలీకి వెళ్తే హిందువులపై ముస్లింస్ 300 మంది ర్యాలీగా వెళ్తే నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపేశారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు హిందువులు హింసావాదానికి వస్తుంది. ఇతనికి రాజకీయాలు అవసరమైనప్పుడు గుళ్ళోకి వెళ్తాడు, పూజలు చేస్తాడు, కాశీ విశ్వనాథుడు పట్టు పెట్టుకుంటాడు, విభూతి పెట్టుకుంటాడు, తర్వాత హింసావాదులు అంటాడు. యువత అందరూ కూడా ఇతడు యువతకి ఒక బ్లాక్ మార్క్ లాంటి వాడు రాహుల్ గాంధీ. యువత అందరూ కూడా చనిపోయే అవకాశం ఉంది. ఇటువంటి పిచ్చి కుక్కని, మానసిక రోగిని దేశ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే ఈ మానసిక రోగి ఏం చేస్తాడంటే మరింత మంది మానసిక రోగిని తయారు చేస్తాడు. అంటే ఈ కుక్కని
త్వరగా కేసు బహిష్కరణ చేయాలని యువత అందరూ కూడా ఇటువంటి కుక్కల్ని పిచ్చి కుక్కల్ని కొట్టాలి. ఇతను మాట్లాడిన మాటలు కానీ ఏది కూడా స్పందించాల్సిన అవసరం లేదు. ఇతను ఒక మానసిక రోగి. అందరూ కూడా దేశభక్తికి, దేశ సంపదకి, దేశ సంప్రదాయాలకి కృషి చేయాలి. కాకినాడ జిల్లాలో విద్యాశాఖకు సంబంధించి నాడు నేడు పనుల్లో భాగంగా 2వ దశలో చేపట్టి మరుగుదొడ్ల పనులను 13వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. నాడు నేడు పనుల్లో పురోగతి విద్యాశాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో నాడు నేడు పనులు 2వ దశ కింద ఇంకా 123 పాఠశాలల్లో మరుగుదొడ్లకు డోర్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ పనులను ఈ నెల 13 నాటికి పూర్తి చేసి సంబంధిత ఎంఈఓలు నివేదిక అందజేయాలని అన్నారు. Third thing is welfare, hostel facilities in schools like KGBs కానీ గురుకులమ్స్ కానీ వాటి అడ్మిషన్ స్టేటస్ ఏంటి, ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఒకవేళ ఏదైనా మన గ్రీవెన్స్ వస్తే వాళ్ళని అడ్జస్ట్ చేయొచ్చు. అది థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ అబౌట్ నాట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబైలో టీమిండియాకు ఘన స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీపై రోహిత్ శర్మ హర్షం. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి ఏకాదశి దీక్ష క్రతువులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. జగన్ మరోసారి జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని వ్యాఖ్య. ఎండియు వాహనాల నిర్వాహకులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్. రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములంటూ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.